దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎంతో ఆశీర్వాదకరంగా మనల్ని నడిపించిన ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు మీద ఎవరెవరు ఆధారపడతారో వారందరి మీద నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు ప్రియులారా అని మనము విలాప గీతములు 3వ అధ్యాయము 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. చూడండి, దేవుడు తన రూపంలో మనల్ని సృజించుకొని ఈ లోకంలోనికి పంపించిన తర్వాత మనల్ని అనాథలుగా, పరదేశులుగా వదిలిపెట్టలేదు ప్రియులారా. ఆదాము ఏవమ్మను సృజించిన తర్వాత దేవుడు కోరుకున్న విధంగా వారు జీవించలేకపోయినప్పటికీ, సైతానిచ్చే మోసగింపబడినప్పటికీ వాళ్ళని పరదేశులుగా దేవుడు వదిలిపెట్టలేదు. పాపము చేసిన వాళ్ళు భయపడి దూరంగా దాగుకున్నప్పటికీ దేవుడు వాళ్ళని వెదకుకొని వచ్చనని, ఆయన పాదాల చప్పుడు వాళ్ళు విన్నారని ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. మన బలహీనతల వల్ల, మన పాపములు, శాపముల వలన దేవుని నుండి మనము దూరంగా వెళ్తాము. దేవుని యొక్క పరిశుద్ధతను, ఆ పరిశుద్ధత యొక్క వెలుగు నుండి మనము దూరం అయిపోతాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టరు. మనం ఎంత బలహీనులమో, ఈ లోక మానవ జీవితమో ఎంత క్షణభంగురమో, మనం ఎంత బలహీనులమో దేవుడికి బాగా తెలుసు. కాబట్టి అన్ని పరిస్థితులలో కూడా మనతో ఉండి మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం బప్తిస్మం పొందినప్పుడే మన హృదయంలోనికి ఆయన వేంచేశారు. కానీ ఎంతగా ఆ పరిశుద్ధాత్మ యొక్క సహవాసంలో మనము ఉంటామో, పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని మనం గుర్తించగలుగుతామో, అంతగా పరిశుద్ధాత్మతో మనం నడిపించబడితే దేవుడు ఎప్పుడు కూడా మనతోనే ఉన్నాడు, మనం అనాథలము కాదు, ఈ లోకంలో పరదేశులము కాదు అని మనమే ప్రతిరోజు కూడా సాక్ష్యం ఇవ్వవచ్చు. ఆ సత్యము తెలియని వాళ్ళ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను వాళ్ళకి కలిగినప్పుడు మేము ఒంటరిగా ఉన్నాము, దేవుడు మమ్మల్ని వదిలేశారు అని అంటారు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా మనకు రక్షణను అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, మనము పాపంలో, శాపంలో ఉన్నప్పుడు కూడా ఇదిగో దారి, దీనిలోనికి మరలా తిరిగి రావచ్చు, పాప పశ్చాత్తాపపడి అని మరలా మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, ఇది ఈ మనము యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చిన తర్వాత మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు తను ఎన్నుకున్న ప్రజలతో నిబంధన చేసుకుంటూనే ఉన్నారు. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రాముతో చేసుకున్న నిబంధనను మనం చూస్తూ ఉన్నాం. అబ్రాము సంతానము కలగడం లేదు, నా సేవకుడే నాదంతా కూడా అనుభవిస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, లేదు, నేను నీకు వాగ్దానం ఇచ్చినట్లు తప్పకుండా నీ శరీరం నుండి వచ్చిన కుమారుడే నీదంతా కూడా అనుభవిస్తాడు, కావాలంటే మనం ఇద్దరం నిబంధన చేసుకుందాము అని చెప్పి 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక గువ్వను, ఒక పక్షిని తీసుకొని రా, వాటిని 2గా చేసి రెండిటి మధ్యలో నీవు నడువు, నేను కూడా నడుస్తానని చెప్పినప్పుడు చూడండి, దేవుడు కూడా నడిచినట్లుగా, అగ్ని ఆ రెండిటి మధ్యలో నడిచినట్లుగా దేవుడు మనిషితో నిబంధన చేసుకుంటున్నాడు. అంటే మనిషికి, తను సృజించిన మనిషికి దేవుడు ఎంత విలువనిస్తున్నాడు. ప్రియులారా, చివరి వరకు కూడా తను ఇచ్చిన వాగ్దానాన్ని ఎవరెవరితో నిబంధన చేసుకున్నాడో
వారితో నిలబెట్టుకున్న దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అదే 89వ కీర్తన 33-34 వచనాల్లో మనం చదువుతున్నాం. నేను ఎన్నుకున్న నా సేవకుడైన దావీదుకు నేను చేసిన ప్రమాణములను నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటానో, ఎన్నటికి కూడా నేను రద్దు చేయను. అతని కుమారుడు సింహాసనమును అధిరోహించును, అతని సింహాసనము శాశ్వతముగా ఉండును అని దేవుడు దావీదుతో చేసుకున్న ఆ గొప్ప నిబంధన చూడండి. యేసుక్రీస్తు ప్రభుల ద్వారా దావీదు వంశంలో జన్మించిన, యూదా గోత్రంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించిందని మనమందరికీ కూడా తెలుసు ప్రియులారా. మరి దేవుడిచే ఎన్నుకోబడిన దావీదును అతని మేను నుండి వచ్చిన అతని కుమారుడైన దావీదు వంశంలో జన్మించిన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా దేవుడు మానవాళి అందరితో కూడా నిబంధన చేసుకుంటున్నాడు. చూడండి, మనుషులు నిబంధన చేసుకుంటేనే కొన్నిసార్లు దాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేరు అనుకుంటాం. కానీ యెహోషువ జీవితాన్ని చూసినప్పుడు దేవుడు తనకిచ్చిన బాధ్యత ద్వారా అమాలేకులను, అమోరీలను, మిద్యానీయులను అందరినీ కూడా వారిని ఓడించి ఆ ప్రాంతాలన్నీ స్వాధీనం చేసుకునేటప్పుడు చూడండి, గిబ్యోను ప్రాంతాన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఆ గిబ్యోనీలు మోసపుచ్చి వాళ్ళు యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలతో సంధి చేసుకున్నప్పుడు చూడండి, అది మోసముగా గుర్తించిన యెహోషువ ముందే తను మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి మోసగించారు అని వాళ్ళు తెలిసినప్పటికీ కూడా వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గిబ్యోనీలను నాశనము చేయకుండా గిబ్యోనీల మీద యుద్ధానికి చేయడానికి వచ్చిన వారితో కూడా యెహోషువ అతని బృందము యుద్ధము చేసి ఆ యుద్ధంలో గిబ్యోనీలను కాపాడగలిగారు. ప్రియులారా చూడండి, యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆ ప్రాంతమంతా చూసి రమ్మని వేగువారిని పంపించినప్పుడు ఆ వేగువారిని ఇద్దరిని కాపాడిన రాహాబుకి వాళ్ళు వాగ్దానం చేశారు. మేము తిరిగి ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత మాకు రక్షణ కల్పించిన నిన్ను, నీ కుటుంబ సభ్యుల్ని మాత్రము మేము కాపాడతాము అని వాగ్దానం చేసిన వాళ్ళు దేవుడు చెప్పిన సమయంలో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చినప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు చెప్పిన రీతిగా రోజుకు ఒకసారి ఆ పట్టణం చుట్టూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ తిరిగి 7వ రోజున 7 సార్లు పట్టణం చుట్టూ విశ్వాసంతో వాళ్ళు తిరిగినప్పుడు దేవుని వాగ్దానాన్ని వాళ్ళు నమ్మారు. లేకపోతే ఏ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేయాలి, రక్తపాతం జరగాలి. అప్పుడే సైనికులు తమ సొంత శక్తి ద్వారా యుద్ధం చేసి ఏ పట్టణమైనా స్వాధీంచుకుంటారు. కానీ దేవుడు మాట ఇచ్చారంటే యుద్ధం చేయవలసిన పని లేదు. ఆయన తన ఇష్టము వచ్చిన రీతిలో తన కార్యాన్ని జరిగించుకుంటారు. ఆయన మాటను మనం నమ్మగలిగితే చాలు. చూడండి, దేవుడు చెప్పినట్లుగా ఆ యెరికో పట్టణం చుట్టూ వాళ్ళు తిరిగినప్పుడు ఆ దేవుని యొక్క స్తుతిని, ఆ శక్తిని తట్టుకోలేక యెరికో ప్రాకారములన్నీ కూడా కూలిపోయాయి. అక్కడ ప్రజలందరినీ, ఆ పట్టణాన్ని అంతా కూడా కాల్చి బూడిద చేయడానికి ముందు యెహోషువకి రాహాబుకి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి ఏ వేగుల వారినైతే ఆమె కాపాడిందో వారిని పంపించి రాహాబు ఇంటిలో ఉన్న ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరులు, ఆమె దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకొని వచ్చిన తర్వాతనే వాళ్ళు చూడండి ఆ పట్టణాన్ని కాల్చి బూడిద చేశారు. నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్న తర్వాత ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎవరెవరైతే దేవుని వాగ్దానాలను నమ్మి ఆయన చెప్పినట్లుగా వాళ్ళు జీవిస్తారో, ఆయన ఆజ్ఞలకు విధేయిస్తారో వారందరూ కూడా ఆశీర్వదింపబడతారు. ఎవరెవరైతే ఆయన ఆజ్ఞలను పాటించరో వాళ్ళు శాపము పాలవుతారని
ముందే దేవుడు వాళ్ళని హెచ్చరించాడు. కానీ దేవుని ఆజ్ఞలను పాటించలేక వారందరూ నాశనమైపోయి చాలా తక్కువ మంది అయినప్పుడు చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 5-6 వచనాల్లో మనం చదువుతున్నాం. ఇక తను ఎన్నుకున్న, తను వాగ్దానం చేసిన, నిబంధన చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి దేవుడు ఎవరెవరైతే దేవుని ఆజ్ఞలను పాటిస్తారో, ఆయన ఆజ్ఞలకు విధేయిస్తారో, వాళ్ళు అన్యులైన కావచ్చు, వారందరినీ కూడా తన నిబంధనకు వారసులను చేస్తా అన్నారు. అందుకనే రాహాబు దేవుని యొక్క నిబంధనకు వారసురాలైంది. ప్రియులారా, ఈరోజు అన్యులమైన మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో దేవుని యొక్క నిబంధనకు, వాగ్దానమునకు మనమందరం కూడా వారసులం కాగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రక్త నిబంధన చేసుకున్న దేవుడు ఆయన నిష్కల్మషమైన రక్తాన్ని చిందించడం ద్వారా అన్యులమైన మనందరి తరపున నిబంధనని ఆయన సంపూర్తి చేశాడు. ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు జన్మించారు, నా కొరకు ఈ లోకంలో జీవించారు, నా పాపం శాపముల కొరకు ఆయన సిలువని ఎక్కారు, నా తరపున ఆయన సిలువలో మృతి చెందారు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారందరి జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా నూతన నిబంధన కార్యాచరణ జరుగుతుంది. మరికెందుకు ఆలస్యం? ప్రతిరోజు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు, నిత్య నూతన నిబంధనను మనం గుర్తు చేసుకున్నప్పుడు, దివ్య బలి పూజల్లో పాల్గొన్నప్పుడు మనందరి జీవితములు దేవునిలో యేసుక్రీస్తు ప్రభుల ద్వారా భద్రంగా ఉన్నాయన్న నమ్మకముతో, సంతోషంతో ఈ లోకంలో జీవించాలి. అటువంటి నిత్య నిబంధనలో ఉన్న మనము మాత్రమే కాదు, మన జీవిత విధానం ద్వారా ఇంకా ఎంతోమంది యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తను స్వీకరించడానికి మనందరినీ పాత్రలుగా వాడుకోమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. దావీదుతో దేవుడు చేసుకున్న నిబంధన ప్రకారం ప్రభా, యేసుక్రీస్తు ప్రభుల ద్వారా సర్వమానవాళితో నిత్య నూతన నిబంధన చేసుకున్న తండ్రి మీకు స్తోత్రం. మా అందరికీ రక్షణ భాగ్యాన్ని ఒసగిన దేవా నీకు స్తోత్రం. అయ్యా, ఇంతటితో మా జీవితాలు సంతృప్తి చెందకుండా మా జీవితాలను సాక్ష్యంగా చూసిన వాళ్ళు ఎంతోమంది నాయనా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్షణ సువార్త వైపుకి ఆకర్షింపబడినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు వాడుకొనండి. అందుకుగాను మా మాటలను, మా క్రియలను, మా జీవిత విధానాన్ని మార్చండి ప్రభా. తండ్రి చిత్తాన్ని చేసే విధంగా అయ్యా మా జీవితాలు ఉండినట్లుగా కృపను అనుగ్రహించండి. మా జీవిత విధానము ద్వారా యేసు ప్రభు యొక్క ప్రేమను ఈరోజు మేము ప్రచురము చేయనట్లుగా నిత్య నూతన నిబంధన మా ద్వారా ఎంతోమందికి నాయన ఆకర్షితమవునట్లుగా మమ్మల్ని ఈరోజు అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఏనాడు కూడా చేయి విడువడు, మనల్ని ఎడబాయడు. కాబట్టి ఆ ప్రభునకు చెందిన బిడ్డలంగా నిత్య నూతన నిబంధనలో మనము వారసులంగా ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.